హాయ్ ఫ్రెండ్స్, నిన్న నైటు జిలీప్ షూవేక్ అనే కువైట్లో ఒక మందకం ఉంది. ఆ మందకాల్లో కువైట్ వాళ్ళు ఎక్కువ ఉండరు, మామూలుగా రెసిడెన్సీ పర్సన్సే ఉంటారు. అంటే మన ఇండియా వాళ్ళు రేరు, ఎక్కువ బంగ్లాదేశ్ వాళ్ళు, ఇంకా ఇది అదర్ కంట్రీ వాళ్ళకి ఎక్కువ ఉంటారు అనమాట. అంటే కువైట్ వాళ్ళు మొత్తం తక్కువ ఉంటారు. అక్కడ ఏంటంటే బిల్డింగ్స్ అనేవి చాలా ఓల్డ్ అయిపోయినాయి. మామూలు కువైట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఒక బిల్డింగ్కు ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ 40 ఇయర్స్ వరకే ఉంటారు. రిమైనింగ్ తర్వాత వచ్చేసి ఆ బిల్డింగ్ డిస్పోజల్ చేసి పడగొట్టేసి మళ్ళీ ఆ ప్లేస్లో కొత్త బిల్డింగ్ కట్టాలి. అలా ఒక నెల ముందే ఆ బిల్డింగ్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ నుంచి. కానీ వాళ్ళు దాన్ని లెక్క చేయకుండా వాళ్ళకి రెంట్ వస్తుంది కదా, పర్ మంత్ రెంట్ వస్తుంది కాబట్టి వస్తే అనేసి వాళ్ళు లెక్క చేయకుండా అలానే ఉన్నారు. నిన్న నైట్ పోలీసు వాళ్ళు అందరూ, ఆర్మీ మొత్తం అంతా జిలీప్ షూవేక్ మొత్తం చుట్టుమట్టి అందులో ఏ బిల్డింగ్లో వాళ్ళు దాన్ని కన్ఫర్మ్ చేసుకొని ఆ బిల్డింగ్లపై దాడి చేసి అందులో ఉన్న మనుషులందరినీ బయటకు పంపించడం జరిగింది. అందులో ఎవరైతే ఇల్లీగల్ రెసిడెన్స్ పర్సన్స్ ఉంటారో, అంటే అకామిడేట్ లేనట్లు ఉంటారో వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. స్కూల్ తీసుకొని ఆ స్కూల్లో ఉంచినారు. కువైట్లో రూల్స్ ఫాలో కావాలా, కువైట్ వాళ్ళు అయినా సరే ఎంత వారైనా సరే కువైట్ రూల్స్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకే అటు భవిష్యత్తు. ఎలా అంటే ఒకవేళ రూల్స్ బ్రేక్ చేస్తే కువైట్ గవర్నమెంట్ దేనికైనా సిద్ధమే. ఇంకోటి కూడా ఏంటంటే లాస్ట్ 3 డేస్ బ్యాక్స్ కూడా అంతే, కువైట్ వాళ్ళు ఇంటి చుట్టూ వచ్చేసి ఒక గ్రీన్ కలర్ టెంట్ వేసుకుంటాను. టెంట్ కాదు, ఒక మామూలుగా మనం తడికి రాకుండా గ్రీన్ కలర్ టెంట్, అంటే చుట్టూ ఒక వాల్ టైప్లో గోడ టైప్లో వాళ్ళు గోడ కట్టుకోకుండా మనం ప్రహారీ గోడ కడతాండ అట్లా గోడ కాకుండా వాళ్ళు గ్రీన్ కలర్ది ఒక మ్యాట్ అట్లాంటిది వాళ్ళు చుట్టూ బాగా సరౌండింగ్ చేసుకొని దానికి భద్రపరుచుకుంటారు. దాన్ని కూడా తీసేయాలంటే అందరూ వితిన్ 24 అవర్స్ లోపల అన్ని ఇళ్ళకు ఉన్న గ్రీన్ మ్యాట్లు అన్నీ తీసి పారేసినారు కువైట్ వాళ్ళు. ఎందుకంటే ఒకవేళ తీయగానే ఉంటే బల్దీ వాళ్ళు చెక్కింగ్ వచ్చి చూస్తే వాళ్ళ ఇంటి నెంబర్ నోట్ చేసి వాళ్ళు కాన్ చేస్తే ఆ ఇంటిని వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెడతారు అనమాట. అంటే ఆ ఇల్లు ఎప్పుడైతే బ్లాక్ లిస్ట్ అయిపోతుందో వాళ్ళకు పర్ మంత్ రావాల్సిన ఇన్కమ్ అనేది స్టాప్ అయిపోతుంది. ప్రతి ఒక్క కువైటీ పౌరుడికి, అంటే పుట్టిన పిల్లవాళ్ళ నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా ఏదో విధంగా గవర్నమెంట్ నుంచి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. ఒకటి జాబ్ రూపంలో అయినా కావచ్చు, నీకు జాబ్ లేదు కదా 18 సంవత్సరాలకు పర్ మంత్ నువ్వు 150-200 గడి వస్తూనే ఉంటుంది. పిల్లల వయసు బట్టి నువ్వు చదువుకున్నావు ఇట్లా కాలే అంటే మొత్తం